రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత రామచంద్ర నాయక్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే రామచంద్ర నాయక్ గారు. నమస్కారం అండి. రామచంద్ర నాయక్ గారు, ఏంటి కొత్తగా లోగో అంటూ నిన్నటి నుంచి కూడా పలు ఎంబ్లమ్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. తాజాగా ఒకటి ఖరారైందంటూ కూడా వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? చూసారా మీరు? నేను చూశానండి. ఎస్టర్డే ముఖ్యమంత్రి గారి నివాసంలో అది ప్రజెంట్ చేసిరు. అందులో ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమకారుల చిహ్నానికి ప్రియారిటీ ఇస్తూ మన జాతీయ చిహ్నానికి కూడా గుర్తింపు ఇస్తూ అదేవిధంగా తెలంగాణ అంటే వ్యవసాయం సంబంధించిన ప్యాడీ సింబల్స్ పెడుతూ సమానత్వం, అన్ని మతాల సర్వ మతాల సమానత్వం చిహ్నాన్ని పెట్టి అందరినీ దానిలో అంటే మన అన్ని సామాజిక వర్గాలని సంతృప్తి పరిచే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ దాంట్లో కమిటీ సభ్యులందరూ సంతృప్తిగా ఉన్నారు. దాన్ని రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ వారు కావాలని ఇంటెన్షనల్లీ దాన్ని డిస్టర్బ్ చేయాలని ఏదో బయట ప్రచారం చేస్తున్నారు. కానీ బయట వచ్చిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు అది ఎంత బాగుందనేది. రెండవది, వారు ఫోన్ ట్రాపింగ్ ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టి వారు చేసిన తప్పిదాల మీద నుంచి దారి పట్టించడం కోసం రాజకీయం చేయడం తప్ప దీనిలో రెండో ఆలోచన ఉంటుందని చెప్పి నేను అనుకోనండి. అయితే రామచంద్ర నాయక్ గారు, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఇది ఒక పిచ్చి చర్య అంటూ కూడా ఆయన అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందంటున్నారు. ఆయన కామెంట్స్ మీద మీరేమంటారు? అసలు ఏం అభివృద్ధి చేసిరండి? వాళ్ళు ఏ ఒక్క పథకం అన్నా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయా? చేప పిల్లలు మోసం, గొర్రె పిల్లలు మోసం, రైతు రుణమాఫీలు మోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కుంభకోణాలు మోసం. వారు ఏ అభివృద్ధి చేసేదని వారు కాళేశ్వరం కట్టడంలో మోసం, ఆర్థిక మరి మా ఆస్తులు అమ్ముకున్నారు. 59 జీవోలు తెచ్చి వాటిని కంప్లీట్ చేయలేదు, బీఆర్ఎస్ కంప్లీట్ చేయలేదు. వారు ఏదంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగుపడ్డది తప్ప ఎక్కడ అభివృద్ధి వాళ్ళు అనుకుంటే అయిపోతా. పచ్చకామెర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు వాళ్ళు అభివృద్ధి చెందితే తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసినని అనుకుంటున్నారు. బంగారు తెలంగాణ అనే పదం వాడిది కానీ ఆత్మహత్యల తెలంగాణగా మారింది, నిరుద్యోగ తెలంగాణగా మారింది, అదే విధంగా మరి అప్పుల రాష్ట్రంగా మారింది. అవన్నీ వాళ్ళకి కనబడట్లేదా? ప్రజలకు తెలియదా? ప్రజలు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు స్వాగతించాలి. అప్పుడు వాళ్ళ విఘ్నత బాగుందని చెప్పేసి అవతల ప్రజలు అనుకుంటారు తప్ప ప్రతిదానికి రాద్ధాంతం చేసి మా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఏదో చేయబోతే అది వాళ్ళు నష్టపోతారు తప్ప దీనిలో రెండోది లేదు. అలాగే మరో కామెంట్ కూడా ఉంది. గత ప్రభుత్వం లేదంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మార్క్ అనేది ఉండాలి, దానికోసం తాపత్రయపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన మార్కు చూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు తప్పితే పెద్ద తేడా ఏం లేదనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇందులో ఒకటండి, సరే కేసీఆర్ గారు కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. నేను అసలు ఎక్సర్సైజ్ చేయకుండా నీ కమిటీ సభ్యుల ఆలోచనలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకోవాలని నేను అనుకోను. సేమ్ అదే విధంగా ఇప్పటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా సమాలోచనలు మేధావుల దగ్గర నుంచి, ప్రొఫెసర్ల దగ్గర నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి అందరి దగ్గర తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిర్రు. మన రుద్ర రమేష్ గారని మన సీనియర్ మోస్ట్ ఆయన వారితోని అన్ని నిర్ణయాలు తీసుకున్నాకనే ఈ చిహ్నం అనేది బయటకు తీసుకొస్తున్నారు. చివరిగా రామచంద్ర నాయక్ గారు, ప్రధానంగా మీరు ఎప్పుడైతే ఈ కొత్త లోగో తీసుకొస్తున్నామో అందులో ప్రధానంగా చార్మినార్ అలాగే కాకతీయ కళాతోరణం తీసేస్తున్నాం అన్నారు. అప్పటి నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, అవి తెలంగాణ చారిత్రక వైభవానికి చిహ్నాలు, అవి రాచరికపు గుర్తులు కాదు అంటూ కూడా అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? డెఫినెట్లీ చార్మినార్ డెఫినెట్లీ కుతుబ్ షాహీ వారు కట్టినా కానీ అది రాచరికపు చిహ్నమే. రెండవది కుతుబ్ షాహీ కానీ తదనంతరం నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అట్టడుగులో ఇబ్బంది పడ్డారు అనేది సామాజికంగా అందరూ తెలిసిన చరిత్ర తెలిసిందే. రెండవది కాకతీయ తోరణాలు, కాకతీయులు కూడా మంచి పరిపాలన చేసి ఉండొచ్చు, గొలుసు చెరువులు కావచ్చు, వ్యవసాయ రంగానికి వాళ్ళు తోడ్పాటు చేసి ఉండొచ్చు. కానీ మన ట్రైబల్ సమ్మక్క సాధకుల మీద మరి హత్య చరిత్ర కూడా ఉంది కదా. సో చారిత్రక అంటే మన అట్లాంటి ఇప్పుడు హైటెక్ సిటీ కూడా చారిత్రక నిర్మాణమే తెలంగాణకు. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి. అయితే చారిత్రక కట్టడాలు రామప్ప టెంపుల్ ఉంది, అటు గద్వాల కోటలు ఉన్నాయి, భువనగిరి కోటలు ఉన్నాయి, గోల్కొండ కోటలు ఉన్నాయి. అన్ని పెట్టాలంటే అది కుదిరే పని కాదు. ముఖ్యంగా ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ అమరవీరులకు వాళ్ళు ఏమి వాల్యూ ఇచ్చారు, మేమేమి ఇవ్వబోతున్నాం. జాతీయ సమైక్యత కోసం మరి మనం
ఏ విధంగా ప్రజల్లో ఒక సంకేతాలను పంపించబోతున్నాం, వాళ్ళే పంపించారు అనేది ప్రజలు ఇంకో 2 రోజులు తెలిసిపోతుంది కదా, 2వ తారీఖు అయితే. రైట్.